రాత్రి 10:37 అవుతుంది. సమయంలో నేను వీడియో చేయడానికి కారణం అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణానికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా వెనకాల కనపడేది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జు. దాదాపు 288 మీటర్లతోని ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్లు చూసుకున్నట్టే మొత్తం 9 ఉంటాయి. A1 A2 కాకుండా మరోపక్క P1 P2 P3 P4 P5 P6 P7 వరకు మొత్తం 9 పిల్లర్లు ఉంటాయి. అయితే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి చూసినట్టయితే 4 పిల్లర్ల వరకు ఉంటే దీనికి మొత్తం 9 పిల్లర్లు ఉంటాయి. అందుకే దీన్ని మేజర్ బ్రిడ్జ్ అని అంటారు. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే P4 వరకు స్టీల్ గడ్డర్లకు సంబంధించిన ఎరెక్షన్ కంప్లీట్ అయింది. అయితే ప్రస్తుతం A1 నుంచి A2 వరకు స్టీల్ గడ్డర్లు, డక్ షీట్స్, దాంతోపాటు రీఎన్ఫోర్స్మెంట్ కూడా కంప్లీట్ చేసుకుని దాదాపు 35 మీటర్లకు సంబంధించి ప్రస్తుతం కాంక్రీట్ నిర్మాణాన్ని ఈ బ్రిడ్జికి సంబంధించి తొలిసారిగా చేపట్టారు. ఈ వీడియోలో నేను కాంక్రీట్కి సంబంధించి ఈ బ్రిడ్జ్ కోసం నిర్మిస్తున్న A1 నుంచి P1 వరకు కాంక్రీట్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఐరన్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, దాంతోపాటు క్వాలిటీ పరంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రాత్రి 10:37 అవుతుంది. ఇప్పుడు రాత్రి 10:37 అవుతుంది. ఈ టైంలోనే ప్రస్తుతం మేజర్ బ్రిడ్జికి సంబంధించి కూడా కాంక్రీట్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మొత్తం ఏదైతే ఉందో A1 P1 వరకు 35 మీటర్ల లెంత్లోని ప్రస్తుతం కాంక్రీట్ ప్రక్రియను కూడా కొనసాగిస్తారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది రాజధాని ప్రాంతంలోని కీలకమైన మేజర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలోనే దాదాపు 288 మీటర్ల పొడుగుతో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జికి సంబంధించి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి బకింగ్హామ్ కెనాల్ మీద ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న నేపథ్యంలోని అక్కడి నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం కొండవీటి వాగు మీద దీనికి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇందుకోసం దాదాపు 105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించి కూడా విజువల్స్ చూసుకోవచ్చు. భారీ మొత్తంలో కార్మికులు కూడా రాత్రి సమయంలోని దీనికి సంబంధించి కూడా కాంక్రీట్ స్లాబ్ నిర్మాణంలో కూడా పాల్గొంటున్నారు. ఇందుకోసం ఒక బూమ్ ప్లేజర్ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఈ బూమ్ ప్లేజర్ ద్వారా ప్రస్తుతం దీనికి సంబంధించిన కాంక్రీట్ పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా ఐరన్ కూడా చూసినట్టయితే ఈ మొత్తం సంబంధించిన ఐరన్ కూడా దాదాపు 17 టన్నుల వరకు కూడా ఇందుకోసం ఐరన్ ఉపయోగిస్తున్నారు. ఈ మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇంతకు ముందు చెప్పినట్లుగా 288 మీటర్లు ఉంటాయి. దాంతోపాటు దీనికి సంబంధించిన ఫౌండేషన్ కూడా మొత్తం 8 పిల్లర్లు ఉంటాయి. A1 A2తో పాటు P1 నుంచి P7 మొత్తం 8 పిల్లర్లు ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా మనం స్ట్రైట్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం A1 నుంచి P1 వరకు డక్ షీట్స్, దాంతోపాటు రీఎన్ఫోర్స్మెంట్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ చేస్తున్న నేపథ్యంలోని మిగతా విభాగానికి సంబంధించి నా ఎదురుగా ఉన్న దాదాపు P5 వరకు కూడా ఇప్పటికే స్టీల్ గడ్డర్ల లాంచింగ్, దాంతోపాటు డక్ షీట్లు వేయడం జరిగింది. అక్కడ కూడా దీనికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ పనులు కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. రాత్రి సమయంలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సెస్ ఇవ్వాలి. సీడ్ యాక్సెస్కు అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దానికి తగినట్టుగానే చాలా స్పీడ్గా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే గతంలో నేను బకింగ్హామ్ కెనాల్కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ మీద కాంక్రీట్ ప్రక్రియ వేసే సమయంలోని ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి కూడా నిర్మాణం ఎలా ఉంది కూడా అప్పట్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే దాదాపు ఏదైతే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం చూసినట్టయితే మొత్తం బకింగ్హామ్ కెనాల్కి సంబంధించి 128 మీటర్లు ఉంటే దాని మీద మొత్తం LHSకి సంబంధించిన కాంక్రీటు దాదాపు 5 గంటల సమయం పడితే ప్రస్తుతం A1 నుంచి P1 వరకు ఏదైతే కాంక్రీట్ ప్రక్రియ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన నిర్మాణం మాత్రం దాదాపు
3 గంటల సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. జెట్ స్పీడ్లో దీనికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు కూడా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బూమ్ బ్లేజర్ సాయంతో దాంతో పాటు ఏదైతే వైబ్రేషన్ మిషన్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది మనకు కనబడుతుంది. వైబ్రేషన్ మిషను ఏదైతే కాంక్రీట్ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళే దిశగా కూడా ఎక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఉండేందుకు ఈ వైబ్రేషన్ మిషన్ స్లాబ్ నిర్మాణం ప్రక్రియలో ఉపయోగిస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి అదే తరహాలోనే ఇక్కడ వైబ్రేషన్ మిషన్తోని ఇక్కడ ఏదైతే గ్యాప్స్ ఉన్నా సరే దాంట్లోని కాంక్రీట్ వెళ్ళే దిశగా కూడా ప్రస్తుతం నిర్మాణం మాత్రం జెట్ స్పీడ్లోని కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక 10 నిమిషాల క్రితమే దీనికి సంబంధించిన స్లాబ్ ప్రారంభించిన నేపథ్యంలోనే దాదాపు ఒక 5% వరకు ఒక సెగ్మెంట్ వరకు కూడా ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూసాము. ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరోపక్క ప్రస్తుతం కాంక్రీట్తో పాటు ఐరన్కి సంబంధించి ఎంత వాడుతున్నారు, ప్రస్తుతం A1 నుంచి P1కు సంబంధించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ఎన్సీసీ నిర్మాణ సంస్థ నుంచి మనతో పాటు ఇంజనీర్ వసంత్ ఉన్నారు. ఒకసారి మొత్తం ప్రజెంట్ జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వర్క్ అనేది A1 P1 మిడిల్లో అవుతుంది. ఇప్పుడు డక్ స్లాబ్ కాంక్రీట్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. దీనికి ఆల్రెడీ మనం డక్ షీట్ వేసి డక్ స్లాబ్ అనే రెయిన్ఫోర్స్మెంట్ కట్టి ఈరోజు అనేది డక్ స్లాబ్కి కాంక్రీట్ అనేది చేస్తున్నాం. దీనికి మనకు కావాల్సింది 18 టన్నుల స్టీల్ అయింది. అలాగే మనకి 180 MQ కాంక్రీట్ కూడా ఇప్పుడు క్యూరింగ్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు 10 MQ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. 10 MQ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే మనము గతంలోని బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాము. దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? పైలింగ్స్ కావచ్చు, పిల్లర్లు కావచ్చు, ఎలా ఉంటుంది? దానికి పైలింగ్ అనేది సేమే, కానీ డెప్త్లు అనేవి వేరియేషన్ ఉంటాయి. డిజైన్ బట్టి డెప్త్లు అనేవి మారుతాయి. అలానే ఇక్కడ మనకి స్పాన్లు అనేవి డిఫరెంట్. అక్కడ మనకు ఒకే స్పాన్, ఇక్కడ అనేది మనకి 35 మీటరు, 56 మీటరు, 46 మీటరు, 23 మీటరు, అలా మనకి ఎవ్రీ పియర్ టు పియర్ అనేది స్పాన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులోని మనం ప్రధానంగా చూసినది కింద డక్ షీట్ నుంచి పై వరకు థిక్నెస్ ఎలా ఉంటుంది ఒకసారి? ఇప్పుడు మనకి డక్ షీట్ తర్వాత డక్ షీట్ నుండి మనకి థిక్నెస్ అనేది 272 ఉంటుంది. అదే మనకు ఓన్లీ స్లాబ్ అయితే 225 ఉంటుంది. 225 వరకు ఉంటుంది. అంటే మొత్తం ఎంతవరకు వేస్తున్నాం ఇప్పుడు మొత్తం వర్క్? ఇప్పుడు మనకి 35 మీటర్ అనేది కాంక్రీట్ వేస్తాం. ఓకే, మొత్తం ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వర్క్ ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ప్రజెంట్? ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ ఇది స్లాబ్ అవుతుంది. అలాగే P1 P2 రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది, P2 P3 రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది, P3 P4 కూడా రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది, P4 P5 అనేది మన డక్ షీట్ ఫిక్సింగ్ అవుతుంది. అలాగే A2 టు P7 గటర్ లాంచింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి P7 నుండి P6 అనేది గటర్ లాంచింగ్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రజెంట్ మనం స్లాబ్ వేస్తాము. స్లాబ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? స్లాబ్ వేసిన తర్వాత మనకి క్రాస్ బేరియర్ ఉంటుంది. క్రాస్ బేరియర్ అయిన తర్వాత మనకి యాస్ఫాల్ట్ వేస్తాం, వేరింగ్ కోట్ వేస్తాం. వేరింగ్ కోట్ మీద BC వేస్తాం. వేసిన తర్వాత పెయింటింగ్ వేసి స్ట్రీట్ లైట్ ట్రాఫిక్ వదిలేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇస్ క్వాలిటీ పరంగా ఇలాంటి మేజర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న నేపథ్యంలో క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్వాలిటీ పరంగా మనం ఇంజనీరింగ్ కండిషన్స్ IS కోడ్స్ అవే మనం ఫాలో అయ్యి చేస్తున్నాం. ఎవ్రీ డిజైన్ అనేది IS కోడ్స్ బట్టే వెళ్తుంది. క్వాలిటీ అనేది టాప్ గ్రేడ్లో ఉంటుంది. మనకి క్లయింట్స్ అనేది PMC అనేది అందరూ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మనకి క్వాలిటీ విషయంలో ఎటువంటి లోటు లేదు. చూసాం కదా ఏ విధంగా క్వాలిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బ్యాకప్ ఏదైతే ఉందో మనకి విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ దూరంలో ఒక లారీ కనబడుతుంది. ఇదైతే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన అప్రోచ్ రోడ్డు, దాదాపు 30 నుంచి 50 మీటర్స్ వరకు అప్రోచ్ రోడ్డు ఉంటుంది. ఆ అప్రోచ్ రోడ్డు నుంచి మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 సందర్భంగా ఇప్పటికే దానికి సంబంధించి అడ్డంకులుగా ఉన్న పొలాలకు సంబంధించి చదును ప్రక్రియ కూడా ప్రారంభించిన నేపథ్యంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 సందర్భంగా ఎక్కడైతే రోడ్డు నిర్మాణం ఆగిందో ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభించారు. త్వరితగతిన దీన్ని సీడ్ యాక్సిస్ ఫేజ్ 2కి కనెక్ట్ చేసేసి కూడా నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ కాంక్రీట్ వర్క్స్ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఒక సెగ్మెంట్ వరకు కూడా ఇప్పటికే కాంక్రీట్ని వేడిన పరిస్థితి కనబడుతుంది. ఇందుకోసం దాదాపు 105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో పాటు థిక్నెస్ కూడా మనం చూసినట్టయితే కింద నుంచి పై వరకు దాదాపు 225 మిల్లీమీటర్లకు సంబంధించిన థిక్నెస్తోని పై వరకు వస్తుంది. అయితే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఏ తరహాలోనే కింద స్టీల్ గడ్డర్ల మీద ప్రధానంగా దీని మీదకి సంబంధించి డక్ షీట్స్ వస్తాయి. డక్ షీట్స్ మీద రీఎన్ఫోర్స్మెంట్ వేస్తారు, రీఎన్ఫోర్స్మెంట్ మీద కాంక్రీట్ వేస్తారు. ఇదే తరహాలోనే ప్రస్తుతం
ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ నేను మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం పూర్తి స్థాయిలో ఎలా ఉంది, ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది అటుపక్క కూడా అనేది కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డ్రోన్ వీడియోలో మీకు నేను స్పష్టంగా వివరిస్తాను. ఇప్పుడు రాత్రి 10:37 అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోని కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ పనులను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి మొట్టమొదటి కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు, రాత్రి వేళలో స్టీల్ బ్రిడ్జికి సంబంధించి స్లాబ్ నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం 35 మీటర్లకు సంబంధించిన లెంత్ లోని స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి స్లాబ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. బూమ్ బ్లేజర్ తోని ప్రస్తుతం కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ వేస్తున్న ఈ స్లాబ్ అనేది A1 నుంచి P1 వరకు ఉంటుంది. 15 టన్నుల స్టీల్ తో పాటు 105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ప్రస్తుతం దీనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని NCC నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇప్పటికే P5 వరకు స్టీల్ గడ్డలకు సంబంధించిన ఎరెక్షన్ కంప్లీట్ అవడం జరిగింది. డక్ షీట్స్ వేస్తూ ఉన్నారు. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ 288 మీటర్ల వరకు ఉంటుంది. 4 లైన్స్ ఉంటాయి. దాదాపు 96 స్టీల్ గడ్డర్లు ఈ స్టీల్ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 తర్వాత ఈ మేజర్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. కొండవీటి వాగు మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా ఈ మేజర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తారు. స్టీల్ బ్రిడ్జ్ ను ఎలివేటెడ్ కారిడార్ కు కనెక్ట్ చేసి ఎలివేటెడ్ కారిడార్ మణిపాల్ హాస్పిటల్ వారధి దగ్గర కనెక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన నిర్మాణం కొంత సమయం పడుతున్న నేపథ్యంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన LHS వర్క్ కంప్లీట్ చేసి దానికి ఒక అప్రోచ్ రోడ్ ఉంటుంది 350 మీటర్లు. అప్రోచ్ రోడ్ ని బకింగ్హామ్ కెనాల్ దగ్గర నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తారు. విజయవాడకు వచ్చే వాహనాలన్నీ కూడా బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా వచ్చి ఈ కొండవీటి స్టీల్ బ్రిడ్జ్ ను క్రాస్ చేస్తూ సీడ్ యాక్సిస్ మీదుగా అమరావతికి వెళ్తాయి. దీనికి సంబంధించిన నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 10వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశకు కూడా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి గతంలోనే నేను బకింగ్హామ్ కెనాల్ కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ కాంక్రీట్ స్లాబ్ నిర్మాణాలకు సంబంధించి LHS RHS సంబంధించి డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి తొలి కాంక్రీట్ నిర్మాణం కూడా మీకు ఎలా జరుగుతుందో నేను స్పష్టంగా చూపిస్తున్నాను. మొత్తం దీనికి సంబంధించిన నిర్మాణం 3 గంటల సమయం పడుతుంది కాంక్రీట్ పూర్తవటానికి. రాత్రి సమయంలోనే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన కాంక్రీట్ ఎందుకు వేస్తున్నారంటే ప్రధానంగా కాంక్రీట్ నిర్మాణానికి టిప్పర్ల ద్వారా కాంక్రీట్ ని తరలించాల్సిన అవసరం ఉంటుంది. అయితే రాత్రి సమయంలోని ఈ వాహనాల సంబంధించి వెనువెంటనే నిర్మాణ ప్రదేశానికి రావడానికి సులువుగా ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోని రాత్రి సమయంలోనే దీనికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం A1 P1 కి సంబంధించి కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇతర విభాగాలకు సంబంధించి వెనువెంటనే కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి. ఇప్పుడు రాత్రి 10:37 అవుతుంది.